ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము. ఉరుసు ఉత్సవము, చందనోత్సవము. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనము, మసీదుకు మరమ్మత్తులు. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము. సంసారమను సాగరంలో జీవుడనడి యోడను సద్గురుడే సరంగు అయి నడుపునప్పుడు అది సులభమగును, సురక్షితముగను గమ్యముము చేరును. సద్గురువు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడుచు పొడుముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరమును గురు కరస్పర్శ తగులగనే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడువారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీసాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదం అగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును. హృదయము భావోద్రేకముతో ఉక్కిరిబిక్కిరి అగును. నేనే తానను స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారమునందును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె కాన్పించును. భాగవతమో ఉద్ధవగీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము గాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగనే బాబా దాన్ని అణిచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకలమగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనడి 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్ల గోతులతో నిండియుండును. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాణించెడివారు. స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు నా బ్రహ్మము యొక్క శక్తి, సృష్టి అను ఈ మూడింటికి గూర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునికి మూడు ఒకటియేనని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రదాన వాక్యములను రచయిత ఈ కింద ఉదహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమంలా నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకు ఏమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవము అందుకొని భ్రమను విడువుము. మనస్సు నందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరుల వైపు మనస్సు పోనివ్వకము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకును. మనసును ధన సంపార్జనము, దేహపోషణ, గృహ సంరక్షణము మొదలుగున్న విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితముగను యుండును. మనస్సు సరియైన సాంగత్యములో ఉన్నది అనుటకు ఇదియే గుర్తు. చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల 1925 పుట 1997 పత్రికలో
షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గూర్చి విపులముగా వర్ణింపబడింది. దాని సంగ్రహం ఇచట పేర్కొనబడుచున్నది. ఉరుసు ఉత్సవం. కోపర్గావ్లోని గోపాలరావు గుండ్ అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలుగలేదు. శ్రీసాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలనను ఆలోచన కలిగినది. తన ఆలోచనను తాత్యా కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందు ఉంచెను. వారంతా దీనిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదంను అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగిన ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి అంటే కరణం దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి యుండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహా అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనుమనుటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతాభావము బాబా ఉద్దేశం కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవము జరుపుటకు అనుమతైతే వచ్చెను కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికంగా ఉండెను. గ్రామమంతటికి 2 నూతులు ఉండెడివి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవుచుండెను. రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పినీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవుటచే తాత్యా పాటిల్ దూరం నుండి మోటల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వెలసినవి. కుస్తీ పోటీలకు కొరకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండునకొక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా కాసర్. అతనిది అహ్మద్నగర్. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్కు ఒక నగిషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకుని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామయి అని పిలిచెడివారు.